సడన్ గా చూసి 3D బొమ్మ అనుకునేరు. ఈ సీరియల్ బ్యూటీ అంతం ముందు ఎవరైనా దిగతుడిపే. తెలుగు స్టేట్స్ లో ఎక్కువగా జనాలు ఫాలో అయ్యేది ఏంటంటే తడపడకుండా చెప్పేది సీరియల్స్ అనే. ఇంట్లో ఉండే ఆడవాళ్లకు టైం పాస్ అయ్యేది సీరియల్స్తోనే. ఇప్పటికే ఒక్కొక్క ఛానల్కు పదుల సంఖ్యలో టీవీ సీరియల్స్ టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి. సినిమాలకు మించి సీరియల్స్ను చూస్తున్నారు ఆడియన్స్. అంతేకాదు ఆ సీరియల్లో నటించే వారికి కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్రేక్షకులు సినిమాలతో సీరియల్స్ను కూడా విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు. సీరియల్స్ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఏళ్ల తరబడి సాగే సీరియల్స్కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్స్లో నటించే చాలా మందికి బయట చాలా పాపులారిటీ ఉంటుంది. ఇక సీరియల్స్లో నటించే ముద్దుకుమలకు సోషల్ మీడియాలోనూ చాలా క్రేజ్ ఉంటుంది. ఇక తమ అందాలతో హీరోయిన్స్ను మించి క్రేజ్ తెచ్చుకున్న భామల్లో ఈ అమ్మడు ఒకరు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిన్నది తన అందంతో నెట్టింట రచ్చ చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ గాను సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. హీరోయిన్కు ఏమాత్రం తగ్గని వయ్యారం ఆమెది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, సీరియల్లో తల్లి పాత్రలో నటించిన ఆమె. సోషల్ మీడియాలో చేసే అరాచకం అంతా ఇంత కాదు. ఆమె ఎవరో కాదు, జ్యోతి పూర్వజ్. సీరియల్లో చీరకట్టులో ఎంతో పద్ధతిగా హుందాతనంగా కనిపించే ఈ ముత్తుకుమ్మ ఇప్పుడు మోడర్న్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తుంది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరు అనుకుంటున్నారు? గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. అందులో తనదైన నటనతో మెప్పించింది. ఆ తర్వాత సీరియల్ నుంచి తప్పుకుంది. సీరియళ్లలో పద్ధతిగా నటించిన జ్యోతి పూర్వజ్ నెట్టింట తన అందంతో మెప్పిస్తుంది. హాట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తుంది జ్యోతిరాయ్. అమ్మ బాబోయ్, ఇంత అందం పెట్టుకొని సీరియల్స్లో నటించడం ఏంటండి? హీరోయిన్స్ కూడా పనికిరారు మీ ముందంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగా హీరోయిన్స్ ఏమాత్రం తీసిపోరి అంతంతో మతిపోగొడుతుంది జ్యోతిరాయ్. అమ్మడి ఫోటోలు అదరగొడుతున్నాయి. అందాల ఆరబోతలోనూ ఏమాత్రం మొహమాట పడటం లేదు ఈ బ్యూటీ. ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి. ప్రస్తుతం ఈ అమ్మడు కిల్లర్ అనే సినిమాలో నటిస్తుంది.